తెలంగాణ ఇస్ రైజింగ్. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గంటల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒక దానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నాకు కూడా కొద్దిగా భూమి ఉన్నది జన్వాడలో. ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ, జన్వాడలో నాకే ఉందట భూమి. దాని ఎంబడ పడ్డాడు. సరే పడితే వాడు కూలగొట్టరా పోయి ఊకెళ్ళి వెళ్ళింది. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టి కూలగొడుతుందికే పెట్టిండట. కూలగొట్టుకోరా పోయి ఊకెళ్ళి వెళ్ళిందని చెప్పిన. ఏం చేయాలి ఇక మరి గట్లా తయారైంది కథ. ఇంకా ఘోరం ఏంటంటే వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నాడు.